హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ అయిన ప్లేయింగ్ ఇట్ మై వే ఆ పుస్తకం గురించి అయితే అసలు ఈ పుస్తకంలో అసలు విషయం ఏంటి, సచిన్ టెండూల్కర్ యొక్క బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఉంది. అయినా దీన్ని నేను స్పెషల్గా ఎందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే, సచిన్ టెండూల్కర్ ఇంటర్వ్యూ చాలా వరకు చూశాను నేను, కానీ ఏ ఇంటర్వ్యూలోనూ సార్ ఈ పుస్తకంలో ఉన్న డీటెయిల్స్ కానీ సార్ చెప్పలేదు. ఎందుకంటే ఈ పుస్తకం చాలా అంటే చాలా పర్సనల్స్ ఉన్నాయి. ప్రతి క్రికెట్ అభిమాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను ఎలా కష్టపడి ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చారన్న మనం మొత్తం ఈ పుస్తకంలో అంటే ప్లేయింగ్ ఇట్ మై వేలో పుస్తకంలో మొత్తం వివరించారనమాట. అవన్నీ మీకు తెలియజేయాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నేను ఫుల్గా అయితే 5 నిమిషాలు పెడదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ లెంత్గా అయితే మనం ఎవరు చూడరనమాట వీడియోలు, కాబట్టి నేను 5 నిమిషాల్లో మీకు క్లుప్తంగా అసలు ఆ పుస్తకంలో ఎలా ఉంది మొత్తం నేను డీటెయిల్గా మీకు చెప్పదలుచుకున్నాను అనమాట. ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గాయస్. ఇంగ్లీష్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్లేయింగ్ ఇట్ మై వే అనేది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ. బొరియా మంజుందార్తో కలిసి రచించారు. నవంబర్ 6, 2014 విడుదలైన ఈ పుస్తకం సచిన్ పహారా వేట తన మొదటి టెస్ట్ మ్యాచ్ నుండి అతని 100వ అంతర్జాతీయ సెంచరీ మరియు చివరి వీడ్కోలు మ్యాచ్ వరకు అద్భుతమైన ప్రయాణాన్ని, తన లెగసీని మొత్తం బిట్టు అయితే పుస్తకంలో వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చాలా పుస్తకాలలో స్టూడెంట్స్కి కానివ్వండి మొత్తానికి ఇతని యొక్క మంచి స్టోరీ, ఇన్స్పిరేషన్ స్టోరీగా అయితే పాటలలో మనకు పాఠకులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకంలో అసలు సచిన్ యొక్క వ్యక్తిగత జీవితం, తన క్రికెట్ కెరియర్ కానివ్వండి, తన తోటి కోచ్లు కానివ్వండి, తన సహచరులతో అసలు ఎలా గడిపారు, అసలు వాళ్ళ పరస్పర చర్యలు ఎలా ఉన్నాయి, మొత్తానికి మనకి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. అయితే 2007 అంటే దీంట్లో ఒక సంఘటన ఉందన్నమాట. 2007లో క్రికెట్ ప్రపంచ కప్లో కొద్ది నెలల ముందు అనమాట రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీని సచిన్ తీసుకోవాలని సూచించిన అంటే ఒక ఆయన చెప్పారనమాట. అతని పేరు గ్రేగ్ చాపెల్తో అతని సంభాషణ ఒక ముఖ్యమైన వెల్లడిగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 2007 క్రికెట్ ప్రపంచ కప్కు అంటే వస్తుంది. అప్పుడే రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పించి సచిన్ టెండూల్కర్కి ఇద్దాం అనుకున్నా. అప్పుడు ఆ సంభాషణ ఎలా జరిగింది అది సూపర్గా ఉందన్నమాట. నేను ఫుల్గా చెప్పదలుచుకోలేదు. మీరు ఆ పుస్తకం చదివితే ఖచ్చితంగా చూడండి ఇది ఖచ్చితంగా. తర్వాత ఈ పుస్తకం భారతదేశంలో ఫిక్షన్ మరియు నాన్ ఫిక్షన్ కేటగిరీలలో అత్యధికంగా అంటే ప్రపంచంలోని పుస్తకాన్ని చాలామంది కొన్నారనమాట. ఫస్ట్ అయితే మనం ఒక మాట చెప్తాను, నేను ఒక సంఘటన. స్టీవ్ జాబ్స్ తెలుసు కదండి మీకు. స్టీవ్ జాబ్స్ అతని ఆటోబయోగ్రఫీ అయిన పుస్తకాన్ని అయితే చాలామంది కొనలేదు, కానీ దీన్ని అంటే మామూలుగా ఈ యొక్క ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అయితే మనకి 20,000 మంది అయితే ఆర్డర్లతో అధిగమించిందనమాట. ఏది వాల్టర్ ఐజాక్సన్ జీవిత చరిత్ర అంటే స్టీవ్ జాబ్స్ను అధిగమించి ఈ పుస్తకం ఒక మంచి రికార్డ్ అయితే సాధించడం జరిగిందనమాట. అయితే దీంట్లో అసలు ఈ పుస్తకం అసలు మెయిన్ అసలు ఏమున్నాయంటే నేను 4 మాటలు చెప్తాను చూడండి. ఒకటి, సచిన్ టెండూల్కర్ యొక్క ప్రారంభ జీవితం, అతని కెరియర్. అసలు నిజంగా అతను ఫస్ట్ తన ముంబైలో అసలు ఎలా ఉన్నాడు, అసలు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాడు, కాని నుంచి తన క్రికెట్లో ఎలా ఎదిగాడు, అతని క్రికెట్కి ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అన్నది మొత్తం మనకు వివరించడం జరిగింది. తర్వాత తన క్రికెటింగ్ జర్నీ అసలు ఎలా ఉంది, అసలు ఏంటి తర్వాత అంటే నిజంగా చెప్పాలంటే 2011 ఓడే వరల్డ్ కప్ అతనికి డ్రీమ్ అనమాట. అసలు అది ఒకసారి నేను వెళ్ళేలోపు ఒకసారి ఖచ్చితంగా ఓడే వరల్డ్ కప్ కొట్టాలనుకున్నారు. ఖచ్చితంగా అది మనకు నెరవేర్చడం జరిగిందనమాట. అంతేగాని భారత్ కానీ అతని అనుభవాలు కానివ్వండి అసలు నిజంగా హెచ్చుతగ్గులతో చాలా అంటే దానికి కొన్ని పడి లేచిన అసలు విషయాలు కూడా చాలా ఉన్నాయన్నమాట క్రికెట్ జర్నీలో. అంతేకాకుండా తను ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్తో కానీ మంచి ఫ్రెండ్షిప్ కానివ్వండి చాలా మొత్తం ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. తర్వాత మళ్ళీ వ్యక్తిగత జీవితాన్ని గురించి వచ్చేస్తే ఇతని కూతురు సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ నిజంగా వీళ్ళు మంచి ఇతని యొక్క కొడుకు కూతురు అనమాట. అయితే మనకి అర్జున్ టెండూల్కర్ అని మనం రీసెంట్గా ముంబై ఇండియన్స్ వాళ్ళు మనం కొనుక్కున్నారు అతన్ని. మన రీసెంట్గా అయితే లాస్ట్ IPL మ్యాచ్లో అయితే మనకి అర్జున్ టెండూల్కర్ ఒక మ్యాచ్ ఆడించడం జరిగిందనమాట. ఆ అర్జున్ ఖచ్చితంగా అతన్ని చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు అనమాట. తర్వాత అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ యొక్క బాధ్యతలో మనం మొత్తం మాట్లాడుకుంటే, సచిన్ టెండూల్కర్ తనకంటే వయసులో పెద్దవాళ్ళైనా సుమారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెద్ద మ్యారేజ్ చేసుకోవడం జరిగిందన్నమాట. చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అనమాట. అంతేకాకుండా అదే మనం చాలా డైవర్ట్ అయిపోతున్నాం అండి, అవన్నీ వద్దు. అంతేకాకుండా మళ్ళీ తన క్రికెట్ జర్నీ అయితే మాట్లాడుకున్నాం. తర్వాత తన లెగసీని కంటిన్యూ చేసేది అయితే మనకు ప్రజెంట్ అయితే మనకు విరాట్ కోహ్లీ గారు అయితే కనబడుతున్నారనమాట. అంత లెగసీ అతను మెయింటైన్ చేయడం జరిగిందన్నమాట. సచిన్ టెండూల్కర్ ఉంటే మ్యాచ్ మందే అని చాలామంది మన భారతదేశంలో క్రికెట్ అభిమానులు చాలా ఉండేవాళ్ళు అనమాట. మొత్తం మీద అసలు ప్లేయింగ్ ఇట్ మై వే అనే పుస్తకం క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం అనమాట. అయితే మీరు ఈ పుస్తకం ఖచ్చితంగా
చదవండి అనమాట. ఇంకా ఈ వీడియో ఎంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.